పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా భారత్ ముందుకు వెళ్తుంది. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ లో 4, POKలో 5 స్థావరాలపై కూడా భారత సైన్యం దాడి చేసింది. బహల్వాపూర్, మురిడ్కే, సియల్కోటలో దాడి చేసింది. PVKలోని టెర్రరిస్టుల క్యాంపులను కూడా ధ్వంసం చేసింది. దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల వివరాలను త్వరలో వివరిస్తామని రక్షణ శాఖ వెల్లడించింది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి అసోసియేటెడ్ ఎడిటర్ రాజుగారు సిద్ధంగా ఉన్నారు. రాజుగారు, మొత్తానికి భారత్ ప్రతీకార దాడిని చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసింది. అయితే ప్రస్తుతం ఈ దాడుల నేపథ్యంలో భారీ ఎత్తున పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీదనే టార్గెట్ చేస్తూ భారతదేశం మెరుగుదల కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ సంబంధించినటువంటి బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించినట్టు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మరోపక్క మిసైల్స్ తోటి ఆ లక్ష్యాలను భారీ ఎత్తున ఛేదించినట్టు కూడా తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఇందాక మీరు చెప్పినట్టు POK అంటే పాక్ కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ అంటాం వీటిని. సో ఈ లాంచ్ ప్యాడ్స్ ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలకి వినియోగించేటటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ భారతదేశం మీద సీమాంతర ఉగ్రవాదులు కుట్ర పనినట్టు భావిస్తున్నటువంటి మొత్తం 9 స్థావరాలు అంటే ఈ ఘటనతో పాటు అంటే ఏదైతే పెహల్గాం ఘటన జరిగిందో పెహల్గాం ఘటనతో పాటు భారతదేశం మీద సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి యువతకు ట్రైనింగ్ ఇస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను ఆల్రెడీ గుర్తించారు. అందులోనే ఇప్పుడు ఆర్మీ దాడులు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి ఖచ్చితత్వంతో అంటే పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత అంటే అవి ఆర్మీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ అటాక్స్ జరిగినట్టు కూడా భారత ప్రభుత్వం కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకో పక్క ఇవాళ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఈ దాడులు చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ లో షాక్ గురి చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఈ ఆపరేషన్ జరిగిన వెంటనే భారత్ మాతాకి జై అనేసి ఇప్పటికే చాలా మంది ప్రముఖులంతా కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి మొదటి నుంచి కూడా భారత్ చెప్తుంది పెహల్గాం దాడికి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ టెర్రరిస్టుల దాడులకు సంబంధించి ఇప్పటికే ఆ ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నిన్న అర్ధరాత్రి నుంచి అంటే నిన్న రాత్రి 12 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే 7వ తేదీ 12 గంటల నుంచి 8 అవర్స్ 12 గంటల నుంచి 9వ తేదీ 12 గంటల వరకు కూడా ఎస్పెషల్లీ ఈ భారత గగనతలం మీద ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఈ భారత గగనతలం మీద ఎలాంటి ఫ్లైట్స్ రాకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చాలా వరకు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు భారత్ ఇప్పుడు ఆల్రెడీ శ్రీనగర్ అలాగే జమ్మూతో పాటు అమృత్సర్, ధర్మశాల, లేహ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ ను కూడా మూసేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనలో దాదాపు 30 మందికి పైగా చనిపోయినట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా మరికొంతమంది చనిపోయారు అంటే ఇంకా వివరాలు తెలియలేదని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. అయితే ఈ దాడులతో ఒక్కసారిగా పాకిస్తాన్ కూడా ఉలిక్కిపడినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి స్పందించడం కూడా జరిగింది. భారత్ దాడులను పాక్ సైన్యం కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పాక్ IFCR కి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నటువంటి అహ్మద్ షరీఫ్ చౌదరి అనేటటువంటి ఆయన స్పందించారు. పాక్ లో ఉన్నటువంటి కోట్లీ అలాగే మురిడ్కే దాంతో పాటు బహవాల్పూర్, ముజరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాడులు జరిగాయి కాబట్టి వాళ్ళు ప్రతిసారి కూడా చెప్పినట్టు ఈసారి చాలా తక్కువ మంది చనిపోయారు, 3 చనిపోయారు, 12 మంది మాత్రమే గాయాలయ్యాయి. సో ఖచ్చితంగా భారత్ మీద మేము బదులు తీర్చుకుంటామని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. మరోపక్క ఇండియన్ ఆర్మీ మెరుగుదల మీద ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా స్పందించాడు. మోసపూరితమైనటువంటి శత్రువు అయిన భారత్ పాకిస్తాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా సరే ప్రస్తుతానికి మాత్రం భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలతోటి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఈ దాడులు జరిగినటువంటి ప్రాంతాల్లో అంటే ఎవరు చనిపోయారో దాని మీద ఇంకా నిర్ధారించలేదు కానీ మురిడ్కే టెర్రరిస్ట్ గ్రూప్ అయినటువంటి లష్కరే తోయిబా
తోయిబాకు చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ ఉంది. ఎక్కడంటే ఈ ప్రాంతం మురుట్కి అనేటటువంటి ప్రాంతంలో టెర్రరిస్ట్ గ్రూప్ లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది. సో దాని మీద కూడా దాడి జరిగింది. అలాగే పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి బహల్పూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి జైషే మహమ్మద్ స్థావరం కూడా ఉన్నట్టు గుర్తించారు. సో ఈ రెండు చోట్ల కూడా ప్రస్తుతానికి దాడులు జరిగాయి. ఖచ్చితంగా అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రియేట్ అయ్యి ఉండొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే మన 9 చోట్ల దాడులు చేసినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కోట్లీ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, అలాగే గుల్పూర్ కావచ్చు, భీంబేరు, సాయిల్ కోట్, మురుడికే ఈ ప్రాంతాలతో పాటు ఎస్పెషల్లీ ఇంకొక 4 ప్రాంతాలు అంటే పిఓకేలో ఉన్నటువంటి 4 ప్రాంతాలు, అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 5 ప్రాంతాల్లో ప్రస్తుతానికి దాడులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ అయింది. అయితే ఇది జరిగిన తర్వాత ఇక్కడ భారత్ ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే పాక్ పౌరులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించిన సైనికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే భారత్ మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో, సో ఉగ్రవాదులను తుది ముట్టించడం మాత్రమే ఒక రకమైన ప్రణాళికతోటి ప్రస్తుతానికి భారత్ ఈ మెరుపు దాడి చేసింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం కానీ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రస్తుతం ఈ టార్గెట్స్ ని ఆర్మీ ఛేదించడంలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఏదైతే లక్ష్యాన్ని చేరుకుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. లష్కర్ ఏ తోయిబాతో పాటు జైషే మహా సంబంధించినటువంటి ఉగ్ర సంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ ని చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ ముంబై ఏదైతే ఈ దాడులు జరిగాయో, ఈ దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ముంబై దాడులు సూత్రధారిగా ఉన్నటువంటి లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడైనటువంటి హఫీజ్ సయీద్ కి సంబంధించి ఆయనది ఒక కంచుకోట లాంటి ఇల్లు ఒకటి ఉంది మురుడికే అనేటటువంటి ప్రాంతంలో. సో ఓవరాల్ గా ఇతను ఇక్కడ లేడు, మురుడికేలో లేడు, అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినామని రకరకాలైనటువంటి వ్యాఖ్యల్ని పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. అయితే గడిచిన 3 రోజుల క్రితమే ఈ ఏదైతే గూగుల్ ఇమేజెస్ ద్వారా అతను ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో అతను ఉన్నటువంటి ప్రాంతం కంచుకోట లాంటి ఆయన ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కూడా దాడులు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా కూడా దాని మీద ఎలాంటి స్పష్టమైనటువంటి ఇది రానటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు 30 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది. దీని మీద ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటన కూడా రానటువంటి సిచ్యువేషన్. మరోపక్క పాకిస్తాన్ మాత్రం ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ వివిధ ప్రపంచ దేశాలకు కూడా వివరాలు కూడా అందించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, ఎలా ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని చేశామనేటువంటి అంశాలని ఆయన ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలకు అలాగే ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి అప్రమత్తం చేశారు. మరోపక్క పాకిస్తాన్ కి సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగడం కంటే ప్రస్తుతానికి అక్కడ జరిగినటువంటి దాడులకు అవసరమైనటువంటి మెడికల్ ఎమర్జెన్సీని కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.